హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే సెకండ్ ఫేజ్‌లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? సో, సెకండ్ ఫేజ్ కన్నా ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా అయితే అదే మనకి ఫస్ట్ ఫేజ్ కన్నా ఇప్పుడున్న అంచనాల ప్రకారంగా సెకండ్ ఫేజ్‌లోనే ఎక్కువ మందికి సీట్లయితే వస్తాయి. సెకండ్ ఫేజ్‌లోనే ఎక్కువ మందికి అడ్మిషన్స్ వచ్చి కంప్లీట్‌గా అయితే అవుతుందని చెప్పేసి మనకి చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ వీడియోలో ఏంటంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే మీకు లాస్ట్ డేట్ టిప్స్ దీంతో పాటే మీరు ఈ పైన చెప్పిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేశారో అనేపు చెక్ చేసుకోండి. ఓకేనా? సో, అవన్నీ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, మీరు కరెక్ట్‌గా అన్నీ పెట్టారా? అదేవిధంగా మీరేమన్నా రాంగ్ చేశారని చెప్పేసి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. సో, ఎవరైతే ఇంకా ఫస్ట్ సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టలేదో వాళ్ళందరూ కూడా మాక్సిమం పెట్టడానికి ట్రై అయితే చేయండి. ఎందుకన్నట్లయితే ఇవాళే కదా లాస్ట్ డేట్. మరి అక్కడ శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేకి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేకి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా? సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్సిఎన్ మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా మీటప్ వచ్చేసరికి చూస్తారు కదా ఈ వేళ నైట్ 9 PM కల్లా కూడా మీకు వెబ్ ఆప్షన్స్ సంబంధించి డేట్ అయితే క్లోజ్ అయిపోతుంది. వెబ్ ఆప్షన్ సంబంధించి మీకు కంప్లీట్గా అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డేట్. మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినట్లయితే వెంటనే వెళ్ళి వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోండి. టైం అయిపోతుంది. లాస్ట్ మినిట్లో మీరు పెడదామన్నా సరే లేకపోతే ఏమైనా చేంజెస్ చేద్దామన్నా సరే మీకు చేయడానికి అయితే అవ్వదు. ఓకే. ఇక దీంతో పాటే ఈ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అవబోతున్నాయి అనుకున్నట్లయితే సుమారుగా 4,900 సీట్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్గా మీకు ఫిల్ అయితే అవుతున్నాయి. ఈ సీట్స్ అన్నీ కూడా ఏంటంటే 8,000 సీట్స్లో 5,000 సీట్స్ ఇప్పుడే ఫిల్ అవుతున్నాయి. ఓకే. మీకు అర్థమైంది కదా. 8,500 సీట్స్లో 5,000 సీట్స్ మనకి సెకండ్ ఫేజ్ వెబ్ నోటిఫికేషన్లోనే ఫిల్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏంటి అనుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు కదా సో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అది అలా స్కిప్ చేసుకుని వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరందరూ కూడా సో ఈ విధంగా అంటే ఒక్కొక్క కండిషన్స్లో ఒక్కొక్కరు. ఓకేనా? సో ఎవరికైతే అసలు కాలేజ్ అనేది అలౌట్ అవ్వలేదు ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ అనేది అలౌట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అనుకున్నట్లయితే మీరు నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టాలండి. ఓకే. సో మీరు ఒక కాలేజా లేకపోతే ఒక 1 నుంచి 10 కాలేజెస్ పెట్టేసి మీరు వదిలేస్తే కుదరదండి. ఎందుకంటే సీట్లు అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఒకటి నుంచి మినిమం ఒక 30+ కాలేజెస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. కానీ 30 వరకు కూడా కనిపించిన అన్ని కాలేజీలు కూడా పెట్టండి. ఓకే. ముందు గవర్నమెంట్ పెట్టండి, ఆ తర్వాత ప్రైవేట్ పెట్టండి. ఓకే. సో ముందు గవర్నమెంట్ పెట్టండి, ఆ తర్వాత ప్రైవేట్ పెట్టండి. గవర్నమెంట్ ప్రైవేట్ పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గవర్నమెంట్ పెట్టారనుకోండి ముందు మీది ఏ రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏయూ రీజియన్ కాబట్టి నేను ఏయూ రీజియన్ పెడతాను, ఆ తర్వాత నేను ఎస్వియు రీజియన్ పెడతాను. ఓకే. అలాగే ప్రైవేట్ కూడా అండి. మీరు ప్రైవేట్ కాలేజెస్ పెడుతున్నారనుకోండి, ప్రైవేట్ కాలేజెస్ పెడుతున్నప్పుడు మీరు మీ ఫస్ట్ రీజియన్ ఏవైతే ఉంటుందో అది ఏయూ అయితే ఏయూ, ఎస్వియు అయితే ఎస్వియు రీజియన్ పెట్టాలి. ఓకే. దీని తర్వాత మీరు ప్రైవేట్ కాలేజెస్ పెడుతున్నప్పుడు కానివ్వండి, గవర్నమెంట్ కాలేజెస్ కానీ పెడుతున్నప్పుడు కానివ్వండి, ఏ విధంగా పెడతారనుకున్నట్లయితే మీ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అయినప్పుడు, వైజాగ్ అయినప్పుడు వైజాగ్ పెట్టాలి, తర్వాత అనకాపల్లి పెట్టాలి. ఓకే. మీ దగ్గరలో ఉన్న డిస్టిక్. ఓకే. దీని తర్వాత కాకినాడ, విజయనగరం,
ఈ విధంగా పెట్టాలి. ఓకే. మీకు ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయా? శ్రీకాకుళం ఇలాగ. సో, ఈ విధంగా మీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే బెస్ట్ అవుట్‌పుట్‌ని మీరు పొందుకోగలుగుతారు. ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా. సో, సీట్ రాలేని వాళ్ళైనా, సీట్ వచ్చిన వాళ్ళైనా వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఏ విధంగా పెట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలి. మీ రీజియన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలి. అవతల రీజియన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాలి. మీ రీజియన్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ పెట్టాలి. అవతల రీజియన్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ పెట్టాలి. అయితే గవర్నమెంట్ కాలేజ్ అయినా కానివ్వండి, ప్రైవేట్ కాలేజ్ అయినా కానివ్వండి, మీ రీజియన్లో పెడుతున్నప్పుడు ఏ విధంగా పెట్టాలంటే ఫస్ట్ మీ డిస్టిక్ పెట్టాలి. తర్వాత మీ చుట్టుపక్కల మీకు దగ్గర ఉన్న డిస్టిక్ పెట్టాలి. ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న ఇంకొక దగ్గర డిస్టిక్, ఇంకొక దగ్గర డిస్టిక్, ఇంకో దగ్గర డిస్టిక్, ఆ విధంగా డిస్టెన్స్ని క్యాల్కులేట్ చేసుకొని పెట్టాలి. ఓకే. అలా పెట్టడం సరిపోతుంది అనుకున్నట్లయితే సరిపోతుందండి. మీరు పెట్టేటప్పుడు కూడా ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో సీటే రాలేదు, కంప్లీట్గా సీట్ రాలేదంటే మీరు 1 నుంచి 30 కాలేజెస్ పక్కా పెట్టాల్సిందే. 1 to 30 కాలేజెస్ మీరు డ్యామ్ షూర్గా పెట్టండి. ఓకే. మీకు సీట్ రావడం ముఖ్యం. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో కూడా మీ ర్యాంక్ బట్టి మీకు సీట్ రాకపోతే థర్డ్ ఫేజ్లో సీట్లు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సీట్లు ఎక్స్టెండ్ చేస్తే ఎక్కువ అవుతాయి, కానీ సీట్లు తగ్గి అంతే ఉంచితే 8,500 సీట్లు, 8,500 సీట్లు ప్రస్తుతానికి ఉన్నాయండి. ఓకేనా. కానీ ఉన్న అప్లికెంట్లు ఎంతమంది? 9,800 మంది. ఎంత పోయారు అప్పుడు? అప్రాక్సిమేట్గా మనకప్పుడు 1,300 వరకు కూడా, అంటే 1,300 సీట్స్ అనేవి, అంటే 1,300 మెంబర్స్కి బీఎస్సీ నర్సింగ్ చేయడానికి ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. 1,300 మెంబర్స్కి సీట్స్ దొరకవు. ఓకేనా. 1,300 మెంబర్స్కి సీట్లు దొరకవు అంటే ఎంత ప్రాబ్లం అయిపోతుందో ఆలోచించుకుంటే వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కోటాలోకి జాయిన్ అవ్వాలి. ఒకటి వాళ్ళు ఇంటర్తో జాయిన్ అవుతారు. ఇంటర్ సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఒక వీడియో చేశారండి, అది కూడా చూడండి. మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఫీజు అమౌంట్ ఎంత ఉంటుంది అనుకున్నట్లయితే అది కూడా ఆ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకే. మీరు మేనేజ్మెంట్ సీటేకి వెళ్ళాలి. ఎవరైతే 1,300 ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకే వెళ్ళాలి. ఓకే. మరి మీరు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారు అనుకుంటే మీకు సీట్ రాలేదు అనుకున్నప్పుడు మీరు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తారు అనుకుంటే ఒక కాలేజ్ 10 కాలేజీలు పెట్టుదిలేండి, ప్రాబ్లం ఏం లేదు. నాకు ప్రాబ్లం లేదు, మీకు ప్రాబ్లం లేదు. మేము మేనేజ్మెంట్ కోటా కన్నా వెళ్తాం, మాకు బెస్ట్ కాలేజీలోనే సీట్ రావాలి, లేకపోతే మేము మేనేజ్మెంట్ కోటాలన్నా ఆ బెస్ట్ కాలేజీలో కొనుక్కుంటామంటే మీరు 1 నుంచి 10 పెట్టేసి మీకు పక్కా సీట్ వచ్చారంటే అది కుదరదు. ఒక 30 కాలేజెస్ మీరు పెట్టకుండా మీకు సీట్ వస్తుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసెట్ స్టూడెంట్ని. నేను ఈసెట్ రాసినప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది. అయితే ఈసెట్తో పాటు నేను ఎంసెట్ కూడా రాశాను. అయితే ఎంసెట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చింది. ఎంసెట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చినప్పుడు ఎంసెట్ ర్యాంక్ నాకు ఎంత లక్షల్లో వచ్చింది, 1,20,000, 1,10,000 వచ్చింది నాకు. ఓకే. 1,10,000 వచ్చిందని చెప్పి, అయితే ఈసెట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వలేదని చెప్పి నేను ఎంసెట్కి సుమారుగా 173 కాలేజీలు పెట్టడానికి రెడీ అయ్యాను. 173 కాలేజీలు. ఎందుకంటే ఇంజనీరింగ్ చదవడం నాకు అంత ఇంట్రెస్ట్, నాకు అంత చేయాలని చెప్పేసి. మరి మీరు బీఎస్సీ నర్సింగ్ కోసం అది మీ డ్రీమ్ అయినప్పుడు ఒక కాలేజో 2 కాలేజీలో పెట్టేసి వదిలేస్తే అది నిజంగా మీ లాస్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా అది మీ డ్రీమ్, అది మీ ప్యాషన్ అయినప్పుడు మీకు ఫీజు అనేది మీ భారం పడకూడదు మీ పేరెంట్స్కి. ఎందుకంటే ఒక్కొక్క కాలేజు తక్కువ అడగడం లేదు, కొన్ని కాలేజీలు 2 లక్షలు కూడా అడిగేస్తున్నారు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉన్నారు మొత్తం ఇయర్కే వాళ్ళకి అప్రాక్సిమేట్గా ఒక 1.5 lakh అడుగుతున్నారంట. మరి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు అనేవి ఎంతలా ఉన్నాయని చెప్పేసి మీరు చూసుకోవాలి. ఓకే. అందుకే మీరు సీట్ రాలేని వాళ్ళు 1 నుంచి ఒక 30 కాలేజెస్ పెట్టండి. సీట్ రాలేని వాళ్ళే కాదండి, సీటు వచ్చిన వాళ్ళు కూడా, సీటు వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ 1 నుంచి 30 కాలేజెస్, మినిమం 30 కాలేజెస్ వరకు కూడా పెట్టండి. ఆన్ యావరేజ్ 30 కాలేజెస్, ఒక 28 కాలేజెస్, 27 కాలేజెస్ ఆ రేంజ్ వరకు మీరు పెట్టాలి. సీటు వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, సీటు రాకుండా ఉండిపోయినా సరే ఇన్ని కాలేజెస్ పెట్టక తప్పదు. ఓకే. మరి సీటు వచ్చిందన్నా మాకు
సీట్ మాకొచ్చింది, కానీ మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం. ఇప్పుడు మేము ఏ విధంగా పెట్టాలి, మేము ఎన్ని కాలేజెస్ పెట్టాలి, అసలు పెట్టచ్చా, పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉందా, పెడితే ఏమన్నా ప్రాబ్లం అడుగుతున్నారు. సీటు వచ్చి ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు పెట్టే మొట్టమొదటి వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజీలు మీకు కనిపిస్తే పెట్టండి. ఓకేనా? మీకు గవర్నమెంట్ కాలేజీలు కనిపించిన వెంటనే గవర్నమెంట్ కాలేజీలు పెట్టండి. కాలేజ్ ఎంచుకుంటున్నప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న కాలేజ్ కన్నా కూడా ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ కన్నా కూడా ది బెస్ట్ ర్యాంకింగ్ ఉన్న కాలేజ్ మీరు పెట్టాలి. ది బెస్ట్ ర్యాంకింగ్ అంటే గ్రాఫ్ అనేది పైకి వెళ్ళాలి, కిందకి పడకూడదు. మీరు ప్రజెంట్ చదువుతున్న కాలేజ్ కన్నా ర్యాంకింగ్లో కానివ్వండి, ప్లేస్మెంట్స్లో కానివ్వండి, లేకపోతే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఇలా చూసుకొని వెళ్తున్నప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టిన కాలేజ్ కన్నా వర్స్ట్ కాలేజీలు మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్లో పెడితే దాన్ని ఏమంటారంటే, దాన్ని ఇంకా ఎవడు గొయ్యి ఆడే తోగిపోయినట్టు అన్నట్టు మీరు పట్టుకెళ్ళి కన్యర్ కోటకి మీ బంగారమైన సీట్ని పట్టుకెళ్ళి ఇచ్చేసి ఇంకెవరికి ఇవ్వండి, నాకు దీనికన్నా తక్కువ కాలేజీలో ఉన్న పెట్టండి అని, నాకు ఇవ్వండి, నాకు ఇది నేను అర్హుడిని కాదన్నట్టు మీరు చెప్పుకుంటున్నారు. అలా చేయకూడదు. మీరేంటంటే మీరు అలా పెడితే కన్యర్ అనేవాడు ఏం చేస్తాడంటే, కన్వీనర్ కోటాకి సంబంధించిన ఆల్గరిథం ఏం చేస్తుందంటే, అక్కడ ఏమవుతుందంటే, మీరు ఉన్న సీట్ పీకేసి ఈ కాలేజ్ కన్నా తక్కువ కాలేజ్ మీరు అడిగారు కాబట్టి పక్కాగా సీట్ ఇచ్చేసి మీకు ఉన్న సీట్ క్యాన్సిల్ చేసి పడేస్తుంది. ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజీ కన్నా కూడా బెస్ట్ కాలేజెస్నే మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టాలి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి కాలేజీలో జాయిన్ అయిపోయి మీకు సీట్ వచ్చిన వాళ్ళు అయితే, ఓకే. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్లో కూడా వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఉన్న ఫేజ్ కన్నా కూడా బెస్ట్ కాలేజ్, ఉన్న కాలేజ్ కన్నా ది బెస్ట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజెస్, లైక్ మీరు ఒక నార్మల్ కాలేజ్ మీ ఇంటి దగ్గర ఉన్న కాలేజ్ పెట్టారు, మీరు ఇప్పుడు ఏం చేయాలనుకున్నట్లయితే అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ మీకు సీట్ వచ్చి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేస్తే మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి. ఎందుకంటే మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో ఒక అతను ఉంటాడు, ఒక పర్సన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి నార్మల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ గవర్నమెంట్ కాలేజీలో పెట్టిన అమ్మాయి ఇంకా బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పి ఇంకో గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోద్ది. అప్పుడు ఈ అమ్మాయి సీటు ఈ అమ్మాయికి ఇస్తారు. ప్రైవేట్ కాలేజీలో ఉన్న అమ్మాయికి తన సొంత డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఇస్తారు. తన సొంత డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ కాకుండా ఇంకొక బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టిన ఆ అమ్మాయికి, ఇక్కడ ఈ అమ్మాయి ఈ కాలేజ్కి వెళ్ళిపోయింది కదా, సో ఈ కాలేజ్కి వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మాయికి ఈ సీట్ ఖాళీ ఉంటుంది, ఈ సీట్ లెఫ్ట్ అయిపోద్ది. ఈ అమ్మాయి పెట్టినట్లయితే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇస్తారు. ఈ అమ్మాయి ఎలిజిబుల్ అయితే, ఈ అమ్మాయి ర్యాంక్ సరిపోతే పక్కా ఇస్తారు. మీకు అర్థమైందా? సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు నేను చెప్పింది ఏంటంటే ఒక 1 to ఒక 8 కాలేజెస్ పెట్టినా సరిపోతుంది. ది బెస్ట్ కాలేజ్ పెట్టాలండి, ఓకే. మీరు 1 to 10 పెట్టినా పర్లేదు, అది మీ ఇష్టం, మీరు అంతే పెట్టుకుంటారని చెప్పేసి, ఓకే. బట్ ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా చూడాలి, ఓకే. మంచి కాలేజెస్ పెట్టాలి, ఓకే. దీంతో పాటు ఏనుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ పెట్టేసాం, సెకండ్ ఫేజ్ కూడా పెట్టేసాం. మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. సెకండ్ ఫేజ్లో అసలు మాకు నచ్చలేని కాలేజ్ వచ్చింది, ఏం చేయాలి? నచ్చలేని కాలేజ్ వస్తే మీకు జాయిన్ అవ్వాలా వద్దా అని మీకు డిసిషన్ ఉంటుంది. మీకు జాయిన్ అవ్వచ్చు, కాలేజ్ పర్లేదు అనుకుంటే జాయిన్ అయిపోండి సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినప్పుడు, ఓకే. మీరు జాయిన్ అవ్వకపోయినంత మాత్రాన ఏదో ఫైన్ వేసి మీకు థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ చేస్తారని ఏం లేదు. ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేశారండి, సరిపోయిందా? క్లారిటీగా మెన్షన్ చేశారు. సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వకపోయినా మీరు థర్డ్ ఫేజ్కి కూడా ఎలిజిబుల్ అయిపోతారని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసినట్టున్నారు వాళ్ళు కూడా. అందుకే ఈసారి నోటిఫికేషన్ చాలా బాగా ఇచ్చారు, చాలా క్లారిటీగా ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కన్నా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్లో పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ చేసి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అది మీకు గత వీడియోస్లో చెప్పాను కూడా, ఓకే. ఇది ఈ విధంగా అయితే ఉంది. సో సెకండ్ ఫేజ్ సంబంధించిన టిప్స్, ఓకే. సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాలేదంటే కంగారు ఏం పడకండి, మీకు థర్డ్ ఫేజ్ పక్కా ఉంది. థర్డ్ ఫేజ్ అనేది ఉంటుంది. సో థర్డ్ ఫేజ్ సంబంధించి డేట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి అని చెప్పి సపరేట్ వీడియో చేశాను, అది మీకు ఇప్పుడు కనిపిస్తుంటుంది స్క్రీన్ మీద. దీంతో పాటే ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తే
ఎప్పుడు చేస్తారని చెప్పేసి కూడా మీకు వీడియో చేశాను. సో ర్యాంక్స్ ఎక్స్టెన్షన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ మొత్తం అయితే ఉంది. సో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్ లైక్ యూనివర్సిటీ ఫీజ్ డీటెయిల్స్, మేనేజ్మెంట్ కోటాస్ ఫీజ్ డీటెయిల్స్, ట్యూషన్ ఫీజ్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, కెరియర్కి సంబంధించిన డీటెయిల్స్, ఆ కెరియర్ సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్, జాబ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి చూసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి వస్తుంది. ఓకే, దీంతో పాటు ఏంటనుకున్నట్లయితే అడిషనల్గా మీకు చెప్తుంది ఏంటంటే పారామెడికల్కి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే పారామెడికల్కి 9th వరకు టైం ఇచ్చారు కాబట్టి నాకు బైపీసీ స్ట్రీమ్లో ఉండాలని ఉంది. బీఎస్సీ నర్సింగ్ కాకపోయినా పర్లేదు అనుకుంటే పారామెడికల్కి కూడా అప్లై చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఎంఎల్టీ, బీపీటీ లాంటి కోర్సులకి నర్సింగ్కి పాటు నర్సింగ్ కన్నా కొన్ని చోట్ల ఎక్కువ ఏంటంటే స్కోప్ ఉందండి. సో అందుకే ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అసలు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లాంటి కోర్సులకి చాలా ఉంటుంది. ప్రతి హాస్పిటల్కే కావాలి అలాంటి వాళ్ళు. ఫిజియోథెరపీ వాళ్ళు కావాలి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ లాంటి వాళ్ళు, ఇమేజింగ్ టెక్నాలజీ లాంటి ఉన్నవాళ్ళు చాలా అవసరం. అలా ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు అనేవాళ్ళు ఉంటారా అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. ఆ కోర్సులకు సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా పారామెడికల్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ని కూడా చూడడానికి ట్రై చేయండి. బీఎస్సీ నర్సింగ్ వీడియోస్ చూస్తుండండి, పారామెడికల్ కూడా చూడండి. బెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది, ఓకే, మీ లైఫ్ సెట్ ఎక్కడ అవుతుంది అని చెప్పి మీకు తెలియాలి. కాబట్టి మీకు చెప్పే వాళ్ళు తక్కువ, ఉన్నది ఎక్కువ, తెలిసింది తక్కువ, తెలియాల్సింది ఎక్కువ అన్నట్టు ఉంటుంది బైపీసీ వాళ్ళకి ఎప్పుడు కూడా. సో అందుకే మనం ఎప్పుడు ప్రతి వీడియో కూడా చూడాలి. బైపీసీ వచ్చేసరికి ప్రతి వీడియోస్ ప్రతిదీ తెలుసుకుంటూనే ఉండాలి రోజు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఇది మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ స్టిప్స్. ఓకే, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. చెప్పాను కదా, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారనమాట మనకి. అంటే వీడియోకి వచ్చే రేషియోతో పోలీసు సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారు. గత వీడియోస్లో సబ్స్క్రైబర్లు ఎక్కువ వచ్చేవాళ్ళు, ఈ వీడియోలో ఏంటంటే సబ్స్క్రైబర్లు తక్కువ వస్తున్నారు. సబ్స్క్రైబర్ కోసం కాదండి. సో మీరు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయాల్సిందే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.